తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యూజువలీ ఒకటి ఏంటి అంటే మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. దట్స్ రాంగ్. నో, మరి వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. పైశాచికత్వం తెలుగు మాట్లాడుతుంది, అది నేను షాక్ అయ్యింది అంత మాట్లాడేది. సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు, కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ డు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అలా చిన్న వేసుకుంటున్నావు ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే. జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని లేదు, అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది, ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది. సో ఎవరి మైండ్ సెట్లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు. అవును, కానీ ఎవరు ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము. బట్ యాజ్ సెడ్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము, ఉంటాయని చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది కొరియోగ్రఫీ? నీకు బాగుందా? నీ కంఫర్ట్ జోన్ లో ఉందా? బానే ఉందా? బీబీ జోడి స్టార్టింగ్ లో అయితే మనకి డాన్స్ రాదు కాబట్టి ఏదో కష్టమయ్యేది, కానీ ఇప్పుడు కొంచెం త్వరగానే ఏబుల్ టు. ఓకే, బట్ నా పార్ట్నర్ తోనే ప్రాబ్లం. పొద్దున్న సీరియల్ షూటింగ్ లో ఉంటాడు, రాత్రి ఎప్పుడో 11 o'clock వస్తాడు. ఏమన్నాడు అర్జున్ నిన్ను? నీ డాన్స్ చూసి బాగా డెవలప్ అయ్యేమన్నాడా? బాగా మారేమన్నాడా? అసలు ఏం మాట్లాడు అర్జున్. ఎక్కువ బయట ఏదో అనుకుంటారు, కానీ he has his personal life, I have my personal life. ఫ్లర్టింగ్ చేయడం అలాంటివి చేయట్లేదా? ఏం చేయడు. ఆప్సైడా? ఆ అబ్బాయి నాతోనే కదా అందరితో చేస్తాడు ఫ్లర్ట్. అదే మీకు తెలీదు, పప్పులో కాలేసారు మీరు. బయటకు వచ్చాక అర్థమైందా? ఏమనంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు. నేను అబ్బా అర్జున్ ఉండాల్సింది అబ్బా ఇప్పుడు పక్కన. యాక్చువల్లీ జోడీగా అనుకున్నాము, కాకపోతే లేడు మనోడు, లేట్ రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సత్య, అడగగానే మంచి వీడియో ఇచ్చినందుకు. మనం థ్యాంక్ యూ చెప్పకూడదు. గంసామిదా ఏంటి? గంసామిదా కంసపాదా. థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అప్పుడు సూపర్ జోడీ మనతో చేసినప్పుడు విన్నర్ అయ్యో, ఇప్పుడు కూడా ముందుకెళ్ళి విన్నర్ అవుతావు. I'll give my level best, but yeah. Thank you so much. Thank you. Wish you all the best. Thank you. And నీ కెరీర్ నువ్వు కూడా జోడీని తీసుకుని వచ్చే బీబీ జోడీ. నువ్వే చేయాల్సింది నాతో. అడిగి ఉండాల్సింది కదా శివ. అదే కదా, ఇట్లా మిస్ అయిపోయింది. మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవరిని అంటాడు. మన ఇద్దరం లేని సీజన్ లో హోస్ట్ అయిపోయాను నేను మీకు, గోస్ట్ లాగా. అమ్మా ఏం హోస్టింగ్ చేశాడమ్మా. మాట్లాడడం మానేసింది 3 నెలలు. నేను మాట్లాడడం మానేసింది వేరే వాళ్ళ గురించి. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడడం మానేస్తా. వద్దులే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.